హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 2 మోషన్ పార్ట్ 5 వీడియో కంటిన్యూ చేస్తున్నా. యాక్చువల్లీ 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయినట్టుంటే ప్లేలిస్ట్లో చూస్తున్నట్టయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ 5th పార్ట్ అన్నమాట. అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఏ బాల్ ఆన్ ఏ ఇన్క్లైన్డ్ ప్లేన్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూషన్ వీడియో వచ్చేసి పార్ట్ 5 అంటున్నాం. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నటువంటి యాక్టివిటీ వచ్చేసి 5th యాక్టివిటీ. ఓకే, ఈ యాక్టివిటీలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద బాల్ యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది. ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే వాలి ఉన్నటువంటి ప్లేన్ మీద, వాలి ఉన్నటువంటి సర్ఫేస్ మీద. ఓకే, సో ఇక్కడ మీకు ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఫిగర్ 14, బాల్ మూవింగ్ డౌన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్. ఓకే, సో ఈ విధంగా ఇన్క్లైన్డ్ ఉన్నటువంటి సర్ఫేస్ మీద, ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద బాల్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయో చూస్తున్నాం. సెటప్ an inclined plane as shown in figure 14. Take a ball and release it from the top of the inclined plane. The positions of the ball at various times are shown in figure 14. ఓకే, సో ముందుగా ఏం చెప్పారంటే ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ని ఈ విధంగా సెట్ చేసి ఒక బాల్ని తీసుకోమన్నారు. ఫస్ట్ ఒక బాల్ని మనం టైం t 0 సెకండ్స్లో బాల్ ఇక్కడ ఉంది. సో దాన్ని మనం రిలీజ్ చేసినప్పుడు, ఫ్రీగా వదిలేసినప్పుడు ఆ బాల్ ఇలా రోల్ అవుతూ వస్తుంది. అంటే ఫస్ట్ 1 సెకండ్కి ఇంత రోల్ అవుతుంది, అండ్ 2 సెకండ్స్కి ఇక్కడికి వస్తుంది, 3 సెకండ్స్కి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినాయా, 0 నుంచి 1 సెకండ్కు, 1 సెకండ్ నుంచి 2 సెకండ్స్కు, 2 సెకండ్స్కి 3 సెకండ్స్కు. సమ్వాస్ ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ కాలేదు. ఎందుకు? వాట్ ద రీజన్? డూ యూ నో ఎనీ ఐడియా? ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ 0 to 1కు ఇన్క్లైన్డ్ ఎలా ఉంది, లైక్ సమ్ యాంగిల్ కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరీ ఇంక్రీజ్ అయింది, అంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కొంచెం. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 2 సెకండ్స్ నుంచి ఇక్కడ చూసేసరికి ఇక్కడ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద బాల్ ఆన్ ద ఇన్క్లైన్డ్ ప్లేన్. అంటే ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద బాల్ యొక్క పాత్ ఏ విధంగా ఉంది. హౌ డస్ ద వెలాసిటీ ఆఫ్ ద బాల్ చేంజ్. సో ఇక్కడ బాల్ యొక్క పాత్ డిఫరెంట్గా ఉంది, అంటే ఒక్కొక్క పాత్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. మరి వెలాసిటీ ఏ విధంగా ఉందంటే వెలాసిటీ ప్రతి ఒక్క పాత్కు ఈక్వల్గా లేదు. ఓకే, అంటే బాల్ యొక్క వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంది. సో ఏ విధంగా చేంజ్ అవుతుందంటే దీని మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, పాత్ యొక్క డిస్టెన్స్ని మనం బేస్ చేసుకోవచ్చు. On close observation, we find that when the ball moves down on the inclined plane, its speed increases gradually and the direction of motion remains constant on inclined plane. సో ముందుగా ఇక్కడ ఫస్ట్ పైన చూసుకున్నట్టయితే ఈ బాల్స్ వచ్చేసి ఫస్ట్ 0 సెకండ్స్, అంటే డిస్టెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇన్క్లైన్కు రీచ్ అవుతా ఉందో అప్పుడు దాని యొక్క స్పీడ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ అయ్యి ఇన్క్లైన్డ్ ఎండింగ్లో దాని యొక్క స్పీడ్ ఏమవుతుంది, రిమైన్స్ కాన్స్టెంట్గానే ఉండిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద మనం బాల్స్ని రిలీజ్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే ఇన్క్లైన్డ్ ప్లేన్ని రీచ్ అవుతుంటాయో వాటి యొక్క స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నాం కదా, సో 2 సెకండ్స్కి ఇంత ఇంక్రీజ్ అయింది, అగైన్ నెక్స్ట్ లాస్ట్కి ఇక్కడ ఇంత ఇంక్రీజ్ అయింది. సో ఎగ్జాక్ట్లీ అలా అన్నమాట. అండ్ మోషన్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే రిమైన్స్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇక్కడ ఇన్క్లైన్డ్ ప్లేన్స్ మీద. సెటప్ an inclined plane as shown in figure 15. Take a ball and push it with a speed from the bottom of the inclined plane so that it moves up. యాక్చువల్గా ఫస్ట్ పైన ఎక్స్పెరిమెంట్లో ఏం చేసాము, ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ఇక్కడ నుంచి అప్ నుంచి మనం బాల్ని డ్రా చేసినప్పుడు ఇది రోల్ అవుతూ రీచ్ అయింది. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్తున్నారంటే అదే ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ బాల్ని బ్యాక్ పుష్ చేయాలన్నమాట.
ఓకే. సో ఆ విధంగా పుష్ చేసినప్పుడు సమ్ స్పీడ్తో మనం బాటమ్ నుంచి ఇన్క్లైన్డ్ ప్లేన్ బాటమ్ నుంచి మనం పైకి పుష్ చేయాలన్నమాట. సో డయాగ్రామ్ బేస్ చేసుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో మనం సమ్ స్పీడ్తో పుష్ చేసాం కాబట్టి చాలా దూరం వెళ్తుంది, అగైన్ కొంచెం వెళ్తుంది, అగైన్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది. సో పైన దానికి ఎటువంటి రిలేషన్ ఏమైనా లింక్ అయిందా? నో. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద బాల్? సో ఇక్కడ పైన 14కు కింద 15 ఫిగర్కు రెండు ఇన్క్లైన్డ్ ప్లేన్సే, బట్ ఆపోజిట్గా బాల్స్ని ఒకటి పైనుంచి డ్రా చేసాము, నెక్స్ట్ ఇంకోటి బాటమ్ ఆఫ్ ద ఇన్క్లైన్డ్ నుంచి బాల్ని పుష్ చేసాము. సో ఇక్కడ ఏ విధంగా సింక్ అయ్యాం అది చూద్దాం. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద బాల్? ఆ బాల్ యొక్క పాత్ ఏ విధంగా ఉంది? ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అప్ వెళ్ళేటప్పుడు పాత్ అండ్ డిఫరెన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్లో పుష్ చేసినప్పుడు సమ్ వాట్ లెంగ్త్ ఎక్కువగా ఉంది, పాత్ ఎక్కువగా ఉంది, అండ్ తర్వాత కొంచెం తగ్గింది, ఆ తర్వాత ఇంకా తగ్గింది. వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ స్పీడ్? సో దాని యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ సమ్ స్పీడ్తో మనం బాల్ని పుష్ చేసాం కాబట్టి ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళింది, అగైన్ లెస్, అగైన్ తక్కువైపోయింది. బట్ మనం పైన అందాక చెప్పుకున్నటువంటి దాంట్లో లైక్ ఈ విధంగా అండ్ నెక్స్ట్ ఈ విధంగా. సో గ్రాడ్యువల్ ఏమవుతుంది, ఇన్క్లైన్డ్ ప్లేన్ బాటమ్కు రీచ్ అయ్యే కొద్దీ దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. మరి ఇక్కడ మనం పుష్ చేస్తూ ఉన్నాం, పుష్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ ఇంక్రీజింగ్లో ఉంటుంది, ఎప్పుడైతే అప్కి వెళ్తుందో దాని యొక్క స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. In the above two situations of activity 5, we observe that the speed changes but the direction of motion remains constant. ఓకే, సో ఇక్కడ మనం స్పీడ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. 14 ఫిగర్ కావచ్చు, 15 ఫిగర్ కావచ్చు. ఓకే, సో రెండింటి యొక్క స్పీడ్ చేంజ్ అవ్వచ్చు, కానీ వాటి యొక్క డైరెక్షన్, మోషన్ ఆఫ్ డైరెక్షన్ ఏమైనా పక్కకు వెళ్ళిందా అంటే నో. సో ఇన్క్లైన్డ్ మీదగే వచ్చింది, ఇన్క్లైన్డ్ మీదగే వెళ్ళింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిమైన్స్ కాన్స్టాంట్. యాక్టివిటీ 6.